వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన సాక్షి ఛానల్లో నిన్న అమరావతి గురించి అసభ్యమైన అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేయడాన్ని, మహిళల పట్ల అవమానకరమైనటువంటి పదాలు ఉపయోగించడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండించాను. మీరందరూ కూడా చూశారు. వాస్తవంగా అవి ఎవరు కూడా ఆమోదించలేదు కూడా. దాన్ని ఇప్పటికి కూడా వాళ్ళు పూర్తిగా ఖండించలేదు. అర్ధమనస్కంగా అరకొరగా ఖండించడం వల్ల జరిగిన తప్పు, కలిగినటువంటి ఉద్వేగము లేదా ప్రతిస్పందన చాలా తీవ్రమైంది. కానీ ఖండన మటుకు ఏదో అరకొరగా లేకపోతే నామకార్థంగా చేయడం వల్ల ఉపయోగమే ఉంది. పైగా మాకు సంబంధం లేదు, ఒకటేమో ఛానల్ ఏమంటుంది, ఆ వ్యాఖ్యాత ఆయన పేరు ఎలాగో ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి, ఆ కృష్ణరాజు మాట్లాడారు కాబట్టి మాకేం సంబంధం అని సాక్షి అంటుంది. సాక్షి చేసింది కాబట్టి మాకేం సంబంధం అని వైసీపీ పార్టీ అంటుంది. కాదు, అసలు ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయించారు అని కొంతమంది అంటే, కాదు, ఆయన భార్య భారతిరెడ్డి ఆ సంస్థ యజమాని కాబట్టి చట్టబద్ధంగా ఆమె బాధ్యత అని ఆమె మీద అవి కూడా అనేక మంది మాట్లాడతారు. ఇక్కడ సమస్య మహిళలే మొత్తానికి. మళ్ళీ అటు ఇటు తిరిగి ఖచ్చితంగా నాకు కూడా తెలుసు, నేను సాక్షితో సహా అన్ని ఛానల్స్లో వందల వేల సార్లు చర్చల్లో పాల్గొన్నాను. ఈ మనుషులందరూ తెలుసు కాబట్టి ఆ చర్చ జరిగిన తీరు, దాన్ని అనుమతించిన తీరు, ఆ సమయంలో ఆ వ్యాఖ్యల పైన ఆ యాంకర్ లేదా దాని ఎడిటర్ వ్యవహరించినటువంటి తీరు సమంజసంగా లేదు. తర్వాత కూడా ఆఖరికి ఆ వ్యాఖ్యలు చేసిన మనిషి కూడా ఆయన కూడా ఏంటి బాధ కలిగిస్తే, ఇదైతే ఇఫ్స్ అండ్ బట్స్ ఎందుకండి, ఒకటి కలిగించి ఆయన ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే, ఇంతమంది అది తప్పని ఖండిస్తూ ఉంటే దాన్ని సూటిగా ఒప్పుకునే బదులు, నేను మీకు ఒకటి చెప్తున్నా, రాజకీయాలతో సంబంధం లేదు అసలు. మనం సామాజికమైన లేకపోతే కొన్ని పద్ధతులు ఉంటాయి. నేను మొన్న రాజేంద్ర ప్రసాద్ బూతులు మాట్లాడినప్పుడు కూడా నేను ఇదే పద్ధతిలో మాట్లాడాను. మీరు ఖండిస్తే పూర్తిగా ఖండించి వాటికి పొరపాటు జరిగింది అని బేషరతుగా చెప్పండి, ఒప్పుకోండి, మళ్ళీ అలాంటివి చెయ్యము అని చెప్పండి. అంతేకాని దాన్ని ఏదో అటు తిప్పి ఇటు తిప్పి అనేక మినహాయింపులతో లేకపోతే మొక్కుబడిగా చేస్తే ఉపయోగం ఏముంది? ఇంకోటి, ఈ క్రమంలో అసలు మహిళల సమస్య, వాళ్ళ మీద వచ్చిన నివేదిక, రాష్ట్రం అవి పక్కకు పోయి అది రాజధాని చర్చగా మారి, రాజధాని మీద వైసీపీ నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు, మళ్ళీ అదేదో తెలుగుదేశం వైసీపీ చర్చలాగా మారిపోతే ఉపయోగం ఏముంది ఇక్కడ? ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నిన్ననే విజయవాడలో బాలోత్సవ్ భవన్లో అన్ని పార్టీలు పాల్గొని అమరావతి అభివృద్ధి ఎలా ఉండాలి అని కొన్ని కీలకమైన సూచనలు చేసాయి. అనేక మంది అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు గతంలో కాస్త ఈ అంశాలు ప్రత్యేకంగా అధ్యయనం చేసి నిపుణులు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వాటిలో తీవ్ర స్వభావం కలిగినవి కూడా ఉన్నాయి. వాటి గురించి నిజానికి ఎక్కువ చర్చ జరగాలి. మీడియాలో ఆ ప్రశ్నే లేదు. ఇప్పుడైతే ఇలాంటి బూతులు, అసభ్యమైనవి వస్తాయో వెంటనే చర్చ పక్కదో పట్టేస్తుంది. నిజమైన సమస్యలు కాస్త వెనక్కిపోతాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే. కొత్తగా ప్రెస్ అకాడమీ బాధ్యత తీసుకున్నటువంటి మిత్రుడు సురేష్ కూడా దీని మీద స్పందించారు. అంటే ఛానల్లో వ్యవహరించిన తీరు అదంతా బాగాలేదు అని. ఎవరైనా ఒప్పుకుంటారు, నేను నిన్నే మాట్లాడాను, అది ఉంది కూడా. అయితే అదే సమయంలో అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద చట్టబద్ధంగా చర్య తీసుకోవచ్చు, రాజకీయంగా విమర్శించవచ్చు, ప్రజలుగా నిరసన తెలపవచ్చు. కానీ అంతకంటే తీవ్రమైన భాషలో లేదా దాదాపు అలాంటి భాషలో అసహ్యకరంగా మాట్లాడి కుటుంబాలు, భార్యలు, పిల్లలు అందరూ మహిళలేనండి. ఏదో సామెత చెప్పినట్టు అరటాకు ముళ్ళు సామెతలాగా వాళ్ళన్నా వీళ్ళన్నా మళ్ళీ మహిళల దగ్గరికి పోతుంటే ఈ సమస్య ఏమవుతుంది? ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మహిళలను కించపరచడం మన భాషా సంస్కృతిలో ఎలా భాగమైపోయిందంటే, వాళ్ళు అక్కడ పత్తిత్తులాగా కూర్చొని మాట్లాడుతున్నారు. ఎవరినండి మనం అంటున్నాము? అసలు ఎందుకండి ఈ పత్తిత్తులు అనేటటువంటిది ఒక ఊత పదంలాగా మనం వాడుతున్నాము? రోత పదం అదే నిజానికి. ఎవరన్నా తప్పు పట్టదలుచుకుంటే నేరుగా తప్పు పట్టండి, వేరే పదాలు వెతుక్కోండి. అంతేకాని ఇక మూడోది, అమరావతి దానికి సంబంధించిన రాజకీయాల చర్చకు ఇది సమయం కాదు కదా, ఇది విషయం కాదు కదా. కాబట్టి ఇది ఎక్కడికో పోయి ఇంకా నా మిత్రులైనటువంటి కొంతమంది సమర్పకులు, సంపాదకులు శక్తి కొద్దీ వాళ్ళు కూడా రెచ్చిపోయి బూతులు, సవాళ్ళు, తిట్లు, ఎంత తిట్టినా 2-3 రోజులు తిడతారండి. చాలా ఏళ్ల తరబడి ఇవన్నీ చూస్తున్న వాళ్ళుగా చెప్తున్నాము. ఇవి ఒక సమయంలో దాని మీద కొంత ఇది పెంచడానికి ఉపయోగపడవచ్చు, కానీ దీర్ఘకాల రాజకీయాలు, ప్రజా ప్రయోజనాలకి ఇదేమి దోహదకారి కాదు. రెండవది, ఈ పదాలు, దుర్వినియోగాలు ఇవన్నీ చాలా తప్పు.
ఈరోజు హోంమంత్రి అనిత గారు మాట్లాడారు, ఆమె కూడా చట్టబద్ధంగా చర్య తీసుకుంటామన్నారు. అలాగే వీళ్ళకి అసలు మహిళలు అంటే గౌరవం లేదు, చులకన అది ఇది అన్నారు. అవి గతంలో కూడా అనేక సందర్భాల్లో అలాంటి ఘటనలు వచ్చినప్పుడు మనం ఖండించాము, మాట్లాడాము. ఎవరు చేసినా కానీ ఆ విషయం, ఇప్పుడు ఉదాహరణకు మొన్న చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఉంది. మరి జగన్ కానీ లేకపోతే వాళ్ళ చైర్మన్ గా ఉన్న భారతీ రెడ్డి కానీ దీని మీద ఎందుకు స్పందించలేదని హోంమంత్రి అడిగారు. అడగడంలో పొరపాటు ఏం లేదు. నిజంగా వాళ్ళు దీని నుంచి ఇలా జరిగి ఉండకూడదు, ఇలాంటి జరగకుండా చూసుకుంటామని ఒక మాట చెప్తే కలిగే ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు మనం గమనిస్తే అందులో ఏం పొరపాటు లేదు, లేదా అలా కాదు, ఆ నిర్వాహకుడిగా ఉన్న మిత్రుడు కొమ్మినేని తన బాధ్యత ఆయన ఆపడానికి ప్రయత్నించారని, ఆపారా ఆస్వాదించారు అనేది చూసిన వాళ్ళకి కనిపిస్తుంది. లాంఛనంగా ప్రయత్నం చేయడం వేరు, గట్టిగా ప్రయత్నం చేయడం వేరు. రెండవది నాకు సంబంధం లేదంటే చివరికి ఎవరికి సంబంధం ఉంటుంది? ఎవరు బాధ్యత వహించాలి? ఇంకా ఉరి తీయాలి లేకపోతే ఇంకొకటి అని చెప్పడాలు, వాటిని కూడా ప్రెస్ అకాడమీ లాంటివి కానీ ఇంకొకరు వాళ్ళు కానీ కనీసం ఆ రోజు ఉద్యోగంలో కాకపోయినా ఇప్పటికైనా కానీ ధోరణి సరికాదని చెప్పాలి. వీటి మీద ఒక సహేతుకమైన సమగ్రమైనటువంటి విధానం కూడా తీసుకొని ఇంకెవరు కూడా భవిష్యత్తులో ఇలా మాట్లాడకుండా ఎవరి గురించి ఎక్కడ మాట్లాడినా కానీ దాని మీద తగు చర్య తీసుకోవడానికి కావాల్సిన పద్ధతులు రూపొందించాలి. పొరపాటు జరిగింది అనుకుంటే పొరపాటు అని చెప్పడం, లేకపోతే ధైర్యంగా సమర్థించుకోవడం మొండిగా. అది ఇది చేయకుండా ఏదో లాంఛనంగా ఆ ఛానల్కి సంబంధించిన వాళ్ళు మేము మామ అన్నట్టుగా ఏదో ఖండించాము అన్నట్టుగా, కుంజ అశ్వత్థామ హతః కుంజరః అన్నట్టు. దీనివల్ల ఏమీ ఉపయోగము లేదు. రెండవది ఇతర అంశాలన్నీ తీసేసి ఇంకా దీని మీదే ఎక్కువ ఫోకస్ పెడితే నేను అంటున్నాను, ఇది సాగు తీసినాము కొద్ది మహిళలకు కానీ అమరావతికి కానీ మేలు జరగదు. ఎందుకంటే ఏ విషయంలో అయినా కానీ ఒక రప్చరు, ఒక విధమైన దూషణ భూషణలు, వాగ్వివాదాలు జరిగితే అది ఆ వ్యవస్థకు నష్టం చేస్తుంది, ఆ మహిళలకు నష్టం చేస్తుంది. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటి, సాక్షి యాజమాన్యము, వాళ్ళకు సంబంధించిన రాజకీయ పక్షము, లేదా జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించిన వాళ్ళు సూటిగా దీంతో విడగొట్టుకోవడం జరిగి ఉండకూడదు అని చెప్పడం, అది మొదట జరగాలి. చట్టరీత్యా ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలను గురించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మీద కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తారు. మూడవది, మహిళా కమిషన్, ఇటు ప్రెస్ అకాడమీ లాంటివి ఈ విషయంలో కొన్ని మార్గదర్శకాలు, ఖచ్చితమైన పద్ధతులు రూపొందించాలి. నాలుగవది, ఈ అంశం మీద చర్చ మరింత ఎక్కువగా ఇలాగే జరిగి ఉద్రిక్తతలు పెరిగి అది అమరావతికి కానీ అక్కడ ఉన్న మహిళలకు కానీ నష్టంగా మారకుండా కూడా సంయమనం పాటించాల్సిన అవసరం కూడా ఉంది. సరే, పనిలో పనిగా తోచినట్టు మాట్లాడే వాళ్ళు నా వీడియోల దగ్గర కూడా కొంతమంది వ్యాఖ్యలు పెట్టారు. వాళ్ళందరికీ నేను ఇప్పుడేమీ వాటిని నేను ఖాతరు చేయడం లేదు. రెండోది, బూతులు తిట్టిన వాళ్లకు, విమర్శలు చేసిన వాళ్లకు, సూచనలు చేసిన వాళ్లకు తేడా చూడకపోతే, ఎవరు విమర్శ చేసినా లేదా ఎవరు వ్యాఖ్యలో లేదా సూచనలు చేసినా వాళ్ళందరినీ మేము ఒకటే గాట కడతామంటే అది అవివేకం, అనాలోచితం తప్ప అది వాస్తవికం అవ్వదు. అమరావతిలో జరగాల్సింది చాలా ఎక్కువగా ఉంది. ఆ జరగాల్సిన దాని మీద దృష్టి పెట్టడం చాలా మంచిది. అలాగే నిన్న జరిగిన ఆ సెమినార్ లాంటి వాటిలో వచ్చిన సూచనలు కూడా దృష్టిలోకి తీసుకొని ఆ సమగ్రమైన అభివృద్ధి వైపు వేగంగా సత్వరమైనటువంటి అడుగులు వేయాలి తప్ప ఈ వృధా వివాదాలు, బూతు పురాణాలు వీటిలోనే మునిగి తేలుతుంటే అది డైవర్షనే అవుతుంది. డైరెక్షన్ తప్పించడానికి ఈ డైవర్షన్ పనికి వస్తాయి. ఇది మీ డైవర్షన్ అని వీళ్ళు అంటారు, మీ డైవర్షన్ అని వాళ్ళు అంటారు. పాలక పార్టీలు ఒకరినొకరు అనుకుంటుంటే ప్రజల ప్రయోజనాలు మటుకు దెబ్బతినిపోతాయి. అసలు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక తీవ్రమైన పరిణామం జరుగుతుంది, భారతదేశంలో కూడా. దాని గురించి నిన్న అనుకున్నాము, ఈరోజు అది 3 పత్రికల్లో దానికి సంబంధించి ఉంది. ఎలా ఉంది అన్నది నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను.